చర్యలు ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకోవట్లేదేమి అంటే మనం స్పందించగలం, కానీ మనం స్పందించగలం, ఖండించగలం. అలా చేసే వాళ్ళని ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళని నియంత్రణలో పెట్టవలసింది ఎవరు? ప్రభుత్వం. అది ఇందాక కూడా వేరే ఇంటర్లో ఉదాహరణ ఇచ్చాను. ఒక ఇంట్లో నిప్పు ఇంటి మీద పడి తగలబడిపోతుంది. ఆ పిల్లోడు వచ్చి ఇంట్లో నూనె డబ్బా తెచ్చి దాని మీద వేసాడు. ఏమైంది? ఇంకా రగులుకుంటది. అలాగా ఈ పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మత పిచ్చోళ్ళు, ఎడారి మతం వాళ్ళు, వీళ్ళు ప్రపంచాన్ని మొక్కలు చేస్తున్నారు, కుటుంబాన్ని మొక్కలు చేస్తున్నారు, ఆడపిల్లను మొక్కలు చేస్తున్నారు. సో కాబట్టి ఈ మొక్కలు చేసేటువంటి మతం వాళ్ళకి గుడిని మొక్కలు చేయడం, విగ్రహాల దేశాన్నే మొక్కలు చేసిన వాళ్ళు గుడిని మొక్కలు చేయడం పెద్ద విషయం ఏం కాదు కదా. ఒక అమ్మాయిని చంపి మూట కట్టేసిన వాళ్ళు అవి పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? నువ్వు నిద్రపోయావు కాబట్టి. నువ్వంటే హిందూ కదా, కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు నాన్న. యూ కాంట్ చేంజ్. అది ఎలకతోలు తెచ్చి 7 ఏళ్ళు ఉతికినా అన్నట్టుగా 1000 ఏళ్ళు ఉతుకు నువ్వు. ఎడారి మతం అది.